హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీనందోయ్. ఎలా ఉన్నారు? ఈరోజు లడ్డు స్కూల్లో అవార్డ్స్ సెరమనీ ఉంది. లడ్డు 4th క్లాస్ కంప్లీట్ చేసుకొని 5th గ్రేడ్కి వెళ్తున్నాడు. సో అవార్డ్స్ ఇస్తున్నారనమాట. ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి చూద్దాము. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. లడ్డు బాబు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ వాళ్ళ స్కూల్కి కొంచెం లేట్గా వెళ్తున్నాడు అనమాట. హెల్త్ బాగాలేదు. మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. ద టోటల్ ఇయర్లో అస్సలు ఒక్క యాబ్సెంట్ కూడా లేకుండా వెళ్ళాడు స్కూల్కి. కానీ ఒక్కసారి మీకు చూపించాను కదా, ఇయర్ ఇన్ఫెక్షన్ ఉండిందని, దానికోసం హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఆ ఒక్కసారి తప్ప ఇంతవరకు ఒక్కసారి కూడా వాడు స్కూల్కి మానేయలేదు. ప్రపంచంలోనే ఈరోజు అత్యంత అద్భుతమైన రోజు. లడ్డుగాడు వాడంతటి వాడు స్కూల్ మానేసిండు. ఎందుకురా? సిక్కా? నేను అనుకుంటున్నా వాళ్ళ రిపోర్ట్స్ వస్తున్నాయి కదా, అందుకనే అనుకుంటున్నా. రిపోర్ట్స్ వస్తున్నాయి కదా, అందుకనేమో అనుకుంటున్నా. యాక్చువల్లీ లడ్డు స్కూల్కి వెళ్ళడానికంటే ముందటే మేము బ్యాంక్కి వెళ్తున్నాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి 5 years కంప్లీట్ అయిపోయినాయి. సో షీఈస్ గోయింగ్ టు ద ఎలిమెంటరీ స్కూల్ నెక్స్ట్ ఇయర్. అందుకని చెప్పి తనకి ఒక ఓన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాము అని చెప్పి. సో లడ్డుకి పండుకి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. బ్యాంక్ దగ్గర ఉన్నాము. లాస్ట్కి ఓపెన్ చేద్దాం అనుకొని వచ్చాము, కానీ పండుగ పెద్దోడికి ఓపెన్ చేద్దాం అనిపించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరికి కుదరలేదు. ఎందుకో నేను మీకు చెప్తాను. ఇగోండి కార్డ్స్ తీసుకొని వెళ్ళాం లోపలికి ఐడెంటిఫికేషన్ కోసమని. Checking, or we got to keep it this account? No. We can. So that's what happens. We close that out and transfer this. Okay. Yep. And then he gets a new debit card. సో లాస్ట్కి అకౌంట్ ఓపెన్ చేద్దామని వచ్చాము, కానీ లాస్ట్ 5 years కాబట్టి వన్స్ షీ టర్న్స్ 6 దెన్ ఓన్లీ దే కెన్ ఓపెన్ ద చెకింగ్ అకౌంట్ అనమాట. సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తా అన్నారు, కానీ హరీష్ సేవింగ్స్ అకౌంట్ వద్దు, చెకింగ్ అకౌంటే కావాలి అని అన్నారు. అండ్ పెద్దోడికి ఆల్రెడీ సేవింగ్స్ అకౌంట్ ఉంది, వానికి చెకింగ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నాము. కానీ ఇండివిజువల్గా ఓపెన్ చేయాలి, 18 turn అయిన తర్వాత ఓపెన్ చేద్దామని చెప్పి అది కూడా ఆపేసామన్నమాట. సో బేసికల్లీ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. అకౌంట్స్ ఇద్దరికి ఓపెన్ చేయలేదు. సో మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. అకౌంట్స్ అయితే కంపల్సరీ ఉండాలి కిడ్స్కి. మేబీ మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు. సో మనం కొంచెం ఇంత వాళ్ళకి అట్లా వేసి పెడతా ఉంటే మేబీ ఒక $10, $20 అట్లా మంత్లీ ఇట్లా వేసినా అవి ఒక్కసారి చూసుకునేసరికి బాగా అమౌంట్ కనపడతాయి. సో అట్లా మేము చిన్నగా వాళ్ళ కోసం దాచిపెట్టిన అకౌంట్స్ వాళ్ళకు ఉన్నాయన్నమాట. పెద్దోడికి ఉంది, చిన్నోడికి ఉంది సేవింగ్స్. బట్ వీఆర్ ద ఆథరైజ్డ్ పర్సన్స్ అనమాట. వాళ్ళంతటా వాళ్ళు ఆథరైజ్ చేసుకోవడానికి ఇండివిజువల్ అకౌంట్ వాళ్ళకి సెల్ఫ్. ఎందుకంటే వాడు 18 turn అవుతున్నాడు, అందుకని చెప్పి. సో వన్స్ టర్న్ అయిన తర్వాతనే ఓపెన్ చేస్తామన్నారు వీళ్ళు. ఇక్కడ అమెరికాలో వచ్చేసి ఎక్కడ పోయినా కానీ క్రెడిట్ ఎంత అని చూస్తారు. సో పిల్లలకి మనం అకౌంట్స్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి వాళ్ళకి క్రెడిట్ స్కోర్ అనేది వాళ్ళకి కూడా యాడ్ అవుతుంది. మనకున్న స్కోరు వాళ్ళకు కూడా వస్తుంది అనమాట. సో వాళ్ళు 0 నుంచి స్టార్ట్ చేయకుండా క్రెడిట్ స్కోర్ అనేది మన దగ్గర ఎక్కడ ఉందో, లైక్ మనం ఒక 700 దగ్గర ఉన్నాం, 600 దగ్గర ఉన్నాం. సో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు బిల్డప్ చేసుకోవచ్చు. దానికి కూడా యూజ్ అవుతుంది. మన పీనాసి బాబు మొత్తానికి కొత్త బట్టలు వేసుకున్నాడండో. ఎలా ఉన్నాడో చెప్పండి. మంచిగా ముద్దుగా డ్రెస్ వేసుకొని రెడీ అయినాడు అవార్డ్స్ సెరమనీకి. ఎన్ని అవార్డ్స్ వస్తాయో చూడాలి ఇప్పుడు. రే చేతుల్లో ఏముందిరా వెనకాల? ఆడి కవచకుండలో వాటర్ బాటిల్ లేకుండా ఎక్కడికి వెళ్ళడు. అవార్డ్స్ సెరమనీకి వెళ్ళి వచ్చేయడమే కదా, మళ్ళీ వాటర్ బాటిల్ ఎందుకురా? 1 hour కూడా వాటర్ లేకుండా ఉండలేవా? ఆ బాటిల్ కావాల్సిందే వాడికి కంపల్సరీ. ఫస్ట్ వచ్చి లడ్డూని డ్రాప్ చేశాను స్కూల్లో, బికాజ్ లేట్ అవుతుంది వానికి. 12 o'clock లోపు వెళ్ళకపోతే ఆబ్సెంట్ పడుతుంది అనమాట. సో ఇప్పుడైతే టాడీ వేస్తారు. అండ్ వానికి ఇప్పటి వరకు అసలు ఆబ్సెంట్స్ లేవు కదా, కావాలని వాళ్ళు ఎందుకో ఆబ్సెంట్ తీసుకున్నాడు. టాడీ ఉంటుంది, అట్లీస్ట్ ఆబ్సెంట్ ఉండదు అని చెప్పి నేను పంపించాను. సో ఫస్ట్ వాడిని డ్రాప్ చేసి మేము ఒక 1/2 hourలో మళ్ళీ బ్యాక్ వస్తాము. సో ఇది స్కూల్ పార్కింగ్ లాట్ అయితే ఫుల్ ఉంది. కప్ కేక్స్ తీసుకెళ్తున్నాము. When I call out each kid's name, you're going to have to stand up and come get your stuff. So that means you guys on the floor, y'all are going to have your hands like this, because if you got your hands like this, your fingers can get stepped on easily. All right, Mr. Ram is getting the Character Ed Award for Kindness. He is getting an excellent attendance award. He only missed 1 day this whole school year. AB
Feeling too thorough, there's an extra bag. Thank you. We are eating here. You're welcome. Anybody else need some light salt? ఇది లడ్డు క్లాస్ రూమ్ అంతా. సో అందరు ఇలా తింటున్నారు కూర్చొని. గొంతు అయితే పెయిన్ చేస్తారంగా ఏసీ అనమాట. ఫైనలీ టోటల్ గా 4th గ్రేడ్ మొత్తానికి కలిపి ఈ అవార్డ్స్ ఇచ్చారు. అండ్ మార్క్స్ అనేవి సపరేట్ గా వస్తాయండి. మళ్ళీ నేను అవి కూడా ఇంకో వీడియో తీసి పెడతాను. వీళ్ళకి ఇక్కడ GMAS అని ఒక ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. దాని మార్క్స్ వచ్చేసి ఈ ఇయర్ లేట్ గా వస్తాయని చెప్పారు. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకుంటున్నాను. మరి నా ఎంకరేజ్మెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.